రాజకీయాల్లో జనసేనది ఒక విచిత్రమైనటువంటి ప్రస్థానం. సాధారణంగా ఒకళ్ళ మీద ద్వేషం వస్తే ఆ ద్వేషంతో మనం ఎదగడం, ఆ ద్వేషం కారణంగా మనం పైకి రావడం అన్నటువంటిది రాజకీయాల్లో ముఖ్యం. సోనియా గాంధీకి మోడీ మీద ద్వేషం, ఆ ద్వేషంతో అనేక చోట్ల రాజకీయాన్ని తన గుప్పెటకు తెచ్చుకోగలిగింది. ఒకనాడు పివి నరసింహారావు మీద ద్వేషంతో తన మనుషుల్ని తయారు చేసుకోగలిగింది. తద్వారా సుదీర్ఘకాలం పాటు మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి కథ నడిపించింది. ఆ సోనియా మీద ద్వేషంతో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఉన్నత స్థితికి తీసుకెళ్లి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు మీద ద్వేషంతో తన అధికారంలోకి రావడమే కాకుండా తన వాళ్ళకి ఉన్నత స్థితికి తీసుకురాగలిగాడు. అదే రాజశేఖర రెడ్డి మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారంలోకి రాగలిగాడు. చంద్రబాబు మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే కాదు తన వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకోగలిగాడు. ఇప్పుడు జనసేనకు వచ్చేటప్పటికి జగన్ మీద ద్వేషం ఉంది, కానీ తన వాళ్ళని మాత్రం కాపాడుకోలేకపోతున్నాడు. త్యాగాలు చేయాల్సింది ఎవరు? చంద్రబాబు. ఎందుకు? ఈసారి అధికారం రాకపోతే తను జైలుకి వెళ్లాల్సి వస్తుంది, తన పార్టీ సర్వనాశనం అయిపోతుందన్న భయంతో ఉన్నది చంద్రబాబు. కానీ ఆయన త్యాగాలు చేయట్లేదు. ఆయన కోసం తను త్యాగాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చివరికి ఇచ్చింది 24, ఆ 24లో మళ్ళీ 3 బీజేపీకి ఇప్పించారు, మిగిలింది 21. అందులో మొన్న అంజిబాబు సీటు పక్కన పెడితే, పార్లమెంటు సీటు బాలశౌరికి ఇచ్చేస్తే, వంశీకృష్ణ యాదవ్కి ఒకటి, తర్వాతన కొణతాల రామకృష్ణకు ఒకటి, ఇవన్నీ ఇచ్చేసుకుంటే ఇప్పుడు తాజాగా బుద్ధప్రసాద్ ఒకవైపున, మరొక వైపున ఏదైతే నిన్న రైల్వే కోడూరు సీటు మార్చింది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన అనుచరుడు. లాస్ట్ ఎలక్షన్స్లోనేమో ఒక ప్రధానమైన ఆరోపణ ఎదుర్కొన్నారు. ఏమని? బీఫారాలు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పి. ఈ దఫా తెలుగుదేశం చెప్పినట్టు బీఫారాలు ఇస్తున్నట్టు అనేటువంటి విమర్శ రాదా? ఇంత త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి? ఈ మాట అనగానే కోపం వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూటలు ఇస్తుంది అని మాట్లాడుకునే మూర్ఖులు ఒక్కసారి మనసుతో ఆలోచించండి. ఈ 11 చివరికి దగ్గర పెట్టుకుంది. ఈ 11 సీట్లు ఒక పార్లమెంట్ సీటుకి బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే గెలవలేవా? 11 సీట్ల పోటీ, అందులో గెలిచేదన్నో తీసేద్దాం. 11 సీట్లో పోటీ చేయడానికి అయితే బీజేపీ జనసేన గెలిస్తే షంషేర్గా ఇద్దరు కలిసి గ్యారంటీ 25 అసెంబ్లీ సీట్లు గెలిచేవాళ్ళు, ఖచ్చితంగా 6 నుంచి 10 పార్లమెంట్ సీట్లు గెలిచేవాళ్ళు. ఎందుకంటే మోడీ హవా అక్కడ ఉంది. కానీ ఈ ఇద్దరి హవా తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడము తప్ప జనసేనకి ఏం ఒరిగింది? జనసేనను ఇంతకాలం నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏం ఒరిగింది? ఈ మాట ఇప్పుడు కోపంతో లేకపోతే తెలుగుదేశం మాట్లాడే ట్రాప్లో నుంచి మనం ఆలోచిస్తాం కాబట్టి చేయొచ్చు. కానీ ఇది రేపు గెలిస్తే మీరు అనుకున్నదే కరెక్ట్ అవుతుంది, మీరు అనుకున్నదే నిజమనేటువంటి కోణంలోనే పోవచ్చు. ఓడితే కనుక అప్పుడు మళ్ళీ మీరు ఇదే మాట మాట్లాడతారు. లాజికల్గా వస్తే ప్రతి ఒక్కరిలో ఈ కోపం ఉంది. నాకున్న కోపం అయితే తెలుగుదేశం సక్సెస్ఫుల్గా రావాలి, వైసీపీ సక్సెస్ఫుల్గా రావాలి, జనసేన బీజేపీ కూటమి సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ మాట చెప్పుకున్నారు కాబట్టి 20 నుంచి. చివరిలో మార్చినటువంటి దానివలన వైసీపీ ఓడుతుందా తెలుగుదేశం ఓడుతుందా అన్నది పక్కన పెడితే ఇదే పాయింట్తో, అంటే మనం బలంగా ఈసారి అని గట్టిగా నమ్మినటువంటి వాళ్ళందరూ 10 సంవత్సరాల నుంచి, ఒక రకంగా 15 ఏళ్ల నుండి మెగా కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైనట్టు? చివరికి 15 ఏళ్ళు అంటే అప్పుడు 20 ఏళ్ళు ఉన్నోడు ఇప్పుడు 35 ఏళ్ళు వస్తాడు, అప్పుడు 25 ఏళ్ళు ఉన్నోడు ఇప్పుడు 40 ఏళ్ళకి వస్తాడు. ఈ ట్రిప్ కూడా అవకాశాలు రాదు. ఇంకొక 10 ఏళ్ల పాటు అంటే ఇంకా వాడి జీవితం ఏముంది? ఎవరి కోసం అంకితం చేసినట్టు? అది కదా $1 మిలియన్ ప్రశ్న.